తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400+. ఒకప్పుడు కాలక్షేపం కోసం రాజుల సభల్లో బోలెడంత మంది కవులు, అలాగే నర్తకీమణులు, ఆ తర్వాత ఏమో కొంతకాలానికి హరికథలు, బుర్రకథలు, ఆ తర్వాత నాటకాలు, మరి ఇప్పుడో మన స్టార్ మహిళ కాదంటారా? మీరందరూ ఎంటర్టైన్మెంట్ కోసం రెడీగా లేరా? మధ్యాహ్నం భోజనం చేసి అది అరిగించుకోవడం కోసం అక్కడ కూర్చోలేదా? ఆ ఉన్నారు, మాకు తెలుసు. కొంతమంది తింటున్నారు, కొంతమంది తినబోతున్నారు, కొంతమంది తినేశారు. ఏదైతేనేంటి, కూర్చోండి. ఈవిడ పేరు తేజస్వి. ఆ అమ్మాయికి కామెడీ అంటే బాగా ఇష్టం, అలాగే అప్పుడప్పుడు డాన్స్ అది కూడా చేస్తూ ఉంటుంది. ఇంకేం చెప్పాలి, ఆ అమ్మాయి చెప్తుంది, వినండి. హాయ్, నా పేరు తేజస్వి, కమింగ్ ఫ్రమ్ తిరువురు. చూసారా కామెడీ చేసింది. తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. ప్రదీప్తికి చదువు అంటే చాలా ఇష్టం, కంప్యూటర్ లో ఇంటర్నెట్ చాటింగ్ మరీ ఇష్టం. చూసారా కళ్ళజోడు చెప్తోంది. హాయ్, నా పేరు ప్రదీప్తి, నేను ఢిల్లీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాను. చెప్పానా, అదే మ్యాటర్. ఫేస్ రీడింగ్ అలవాటు. రమ్యకి ఇంట్లో మంచి మంచి సంబంధాలు అది చూస్తున్నారు. రేపో మాపో పెళ్లి ఫిక్స్ అయిపోవచ్చు. ఏంటి రమ్య? నిజమే అండి, బాగానే చెప్పేశారు. ఇంకా చెప్పు అయితే. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. నా పేరు రమ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. MBA కంప్లీట్ చేసి ప్రస్తుతం జాబ్ చేస్తున్నానండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే. అమ్మాయి పేరు సౌమ్య, కొత్తగా పెళ్ళయింది. అమ్మాయి అనుకుంటుంది ఎందుకు నాకు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేశారు అని, కానీ చేసేశారు కదా. తర్వాత చెప్పు. హాయ్, నా పేరు సౌమ్య, నేను కొంపల్లి నుండి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. ఇక ఈ అమ్మాయి పేరు శిరీష. నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా చాలా చిన్నపిల్ల. కరెక్టే సుమ గారు. స్కూలా కాలేజా? కాలేజ్. ఓకే. ఇంటర్మీడియటా? సెకండ్ ఇయర్. ఓకే. హాయ్ చెప్పు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి. ఏంటో బాబు, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. గాయత్రికి పెళ్ళయి సంవత్సరంన్నర 2 సంవత్సరాల కరెక్ట్ గా? లేదు మేడం, 5 years అవుతుంది. 5 years అవుతుంది. అవుతుందా? అచ్చి బాబోయ్, అసలు తెలియట్లేదు తెలుసా. థ్యాంక్ యూ. నేను కూడా ఫేస్ రీడింగ్ లో తప్పపోయాను చూసావా. ఓకే గాయత్రి, మిగిలింది ఏదో నువ్వే చెప్పి. హాయ్, నా పేరు గాయత్రి, నేను సికింద్రాబాద్ చేస్తున్నాను, రిసెప్షనిస్ట్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే. ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇవాళ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ అలాగే వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ త్రిష బర్త్డే కూడా. సో త్రిషకు కూడా విషింగ్ హర్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. త్రిష అసలు సిసలు తళుకులున్న దీపమా, దీపమా త్రిష, ఋషుల ఉసురు తగులుతున్న రూపమా, రూపమా. ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. జర ఓకే, నేను క్యాండీ మీకు ఇవ్వబోతున్నాను. స్టార్ట్. సో అలా ఇవాళ ఫస్ట్ అవుట్ అవ్వడం శిరీష వంతైంది. శిరీషకి 10 పాయింట్లు వచ్చాయి. నేను ఒక పొడుపు కదాడు. ఓకే శిరీష అడుగు. అరచేతిలో 60 నక్షత్రాలు. ఏంటది? అరచేతిలో 60 నక్షత్రాలు. ఆకాశం కాదు. ఆకాశంలో నక్షత్రాలు కామన్నే కదా, కానీ అరచేతిలో ఎలాగా? బ్రెయిన్ ఇంకా బాబు కాలేదు కానీ చెప్పి. జల్లెడ. చల్లడా? ఓకే, అయితే ముగ్గులో కూడా అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. నా బ్రెయిన్ డిఫెక్ట్ కాదు, పొడుపు కథలోనే డిఫెక్ట్ ఉంది, అందుకని. రెడీ స్టార్ట్.
గాయత్రికి 12 పాయింట్స్. ఓకే గర్ల్స్, మళ్ళీ స్టార్ట్. సౌమ్యకి 14. ఓకే స్టార్ట్. తేజస్వి అవుట్ అయిపోయింది. తేజస్వికి ఇచ్చేద్దాం 16 పాయింట్లు. నేను నీకు ఒక విషయం చెప్పాలి తెలుసా? ఏంటి? మనకి ఏదైనా జరిగిపోతుంది కదా, నీకు ఒక విషయం తెలుసుకో. పేపర్ లో రాసింది చినిగిపోద్ది, స్లేట్ లో రాసింది ఇరగొట్టచ్చు, కానీ ఇక్కడ రాసింది ఎవరు జరుపుతారు? ఏం చెప్పాలనుకుంది? నేనేం విన్నాను? మీకేం అర్థమైంది? ఇక్కడ ఏం రాసి పెడితే అది జరుగుతుందని. జరిగిందిగా ఇవాళ, చాలు. ఓకే, ఇప్పుడు రమ్య అండ్ ప్రదీప్తి మధ్యలో పోటీ. ఎవరికి 20 పాయింట్లు ఈ రౌండ్ తో చూద్దామా? రమ్యకి 20 పాయింట్లు అండ్ ప్రదీప్తికి 18 పాయింట్లు. నేను పాట పాడుతాను. ఓకే పాడండి. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. సుమ ఎక్కడికో వెళ్ళిపోయారు. అవును, మరి ఫోన్ ఇవ్వమంటారా? అదే ఎలాగో లెటర్లు రాసే అవకాశం రాలేదు, ఇప్పుడైనా రాద్దామని. ఎందుకండి, ఈమెయిల్స్ ఉన్నాయి కదా. అవును, ఒకప్పుడు లెటర్లు రాసుకునే వాళ్ళు, తర్వాత పేజర్లు వచ్చాయి, తర్వాత ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు అది కూడా లేదు. మెయిల్ చాటింగ్ అయిపోతుంది. బాగా పాడావు. ఏ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఇందులో ఒక పాట. త్రిషా 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 అసలు సిసలు తళుకులున్న దీపమా దీపమా త్రిషా ఋషుల ఉసురు తగులుతున్న రూపమా రూపమా సరసపు సరసులోన విరిసిన సరోజమా ప్రియా అచట ఇచట నాటుకున్న బాణమా బాణమా ప్రియా కచట తపన రేపుతున్న బంధమా బంధమా సొగసును నిద్రలేపి ముద్రలిడు సముద్రమా త్రిషా
సిసలు సిసలు తడుకులున్న దీపమా దీపమా త్రిషా. నేను ఒకటి చెప్తానే, మైండ్ లో థింక్ ఉండాలి, ఫేస్ లో స్మైల్ ఉండాలి, హ్యాండ్స్ లో వర్క్ ఉండాలి, లైఫ్ లో హ్యాపీ ఉండాలి. అది ఉండాలంటే నువ్వు ఉండాలి కదా. అరే బాగా చెప్పావు కదా. ఇదంతా చెప్పడానికి గుండెలో ధైర్యం ఉండాలి. తేజస్వి, రమ్య ఇద్దరు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అండ్ ప్రదీప్తి చాలా చాలా బాగా చేశావు. క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట ఏ సినిమాలోది? రమ్య, అల్లరి బుల్లోడు. ఆ బుల్లోడు నీకు 6 పాయింట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఒక డైలాగ్. చిన్నప్పటికించి ఎట్లా సింటోడు కావాలని కలలు కన్నాను, గట్ల సింటోడు దొరికిండు. పైగా తిన్న ఫ్యాన్, పేరు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళా డిలే ఎందుకు, పిలిపించే పొంగి బజాయించిపించేద్దాం. వీడిగా గుండాకి సస్తడు. ఏమా హార్ట్ పేషెంటా? లే అన్నా, చాలా పిరికోడు. మన బ్యాక్గ్రౌండ్ ఆయనకి తెలియకుండా జాగ్రత్తగా సెట్ చేసిన, తెలిస్తే జంప్ అవుతాడు. అట్లనా? మళ్ళా ఎట్లా? నువ్వే ఫికర్ చేయకన్నా, దానికో స్కెచ్ గీసిన. నువ్వేం ఫికర్ చేయకన్నా అంటుంది ఎవరు? ప్రదీప్తి. త్రిష. యా, త్రిషాని. కింగ్ సినిమాలోని డైలాగ్. నీకు 6. ఇంకో పాట ఇప్పుడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ల పంటని, నూరేళ్ల పంటని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. వెరీ గుడ్. చాలా బాగా చేశారు, చాలా చాలా బాగా చేశారు. ఇద్దరు జోడీ కరెక్ట్ గా కుదిరింది. నీ కళ్ళు, నీ పెదవులు అన్ని కరెక్ట్ గా బాగున్నాయి. సూపర్. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? రమ్య. దాసరి నారాయణరావు. ఒక రాయేసావు కదా నువ్వు. ఇవాళ ఆయన బర్త్డే కాబట్టి ట్రై చేసి చూద్దామని. రైట్ ఆన్సర్. ఇది ప్రేమాభిషేకం సినిమాలోని ఈ పాట అండ్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చాలా గొప్ప సినిమా. తీసుకోవాలి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS పంపించండి. ఇలా SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా.
2. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? చెప్పాలి. ఇది దాటితే ఒప్పుకోము. అవునా గర్ల్స్? చెప్పండి. చెప్పాలి. మై ఫస్ట్ క్రష్ ప్రభాస్ హీరో అని చెప్పద్దే. కాదు చెప్తాను విను. ఎందుకంటే ప్రభాస్ ఎలాగో ఉండర్లేండి, మీరు వర్షం సినిమాలో చేశారు కదా ఆయనతో. నా ఫస్ట్ క్రష్ అప్పుడు ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు. ఏమిటో ఈ జీవితానికి ఫస్ట్ అండ్ లాస్ట్ గా లవ్ చేసింది మా ఆయన్ని. ఇంకా అంతేలేండి, దాటేస్తున్నారు. ఇంకేం చెప్పంటావు? పెళ్ళైన ఆడదాన్ని అడగాల్సిన ప్రశ్నలేనా ఇవన్నీ? మ్యాథ్స్ టీచరో తెలుగు టీచరో ఎవరో ఒకరు అయ్యి ఉంటారులేండి, చెప్పండి. ఛీ, మాది సెంటెన్స్ కాన్వెంట్, ఆల్ ద సిస్టర్స్. సో నో మ్యాథ్స్ సార్, నో తెలుగు సార్. ఫస్ట్ క్వశ్చన్, త్రిష మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. సైనికుడు అతడు 2 ఉన్నాయి, తీసుకో 6. ప్రదీప్తి 3, తేజస్వి 2, సౌమ్య 1. ఓకే రమ్య, సెకండ్ క్వశ్చన్, దాసరి దర్శకత్వంలోని మేఘ సందేశం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ జయలలిత, బి జయప్రద. జయప్రద కరెక్ట్. జయసుధ గారు కూడా ఉన్నారు. తేజస్వి 1, గాయత్రి 1, సౌమ్య 1. నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో త్రిష స్నేహితురాలు ఎవరు? ఆప్షన్స్: ఏ అర్చన, బి సోనియా. అర్చన. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. రమ్య 3 points. సెకండ్ క్వశ్చన్, త్రిష ప్రకాష్ రాజ్ కూతురుగా నటించిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్: ఏ వర్షం, బి నీ మనసు నాకు తెలుసు. వర్షం. కరెక్ట్. అందులోనే కదా ఆయన అమ్మాయిని హీరోయిన్ చేయాలనుకుంటాడు. తీసుకో 3. ప్రదీప్తి 2, సౌమ్య 1. ఫస్ట్ క్వశ్చన్, త్రిష వెంకీ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు చెప్పండి. నమో వెంకటేష్. అలాగే ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే, బాడీ గార్డు కూడా ఉన్నాయి. తీసుకో 6. తేజస్వి 3, రమ్య 3. రెండో ప్రశ్న, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా పేరు ఏమిటి? ఆప్షన్: ఏ తాత మనవడు, బి సిపాయి కూతురు. సిపాయి కూతురు. రాంగ్ ఆన్సర్. తాత మనవడు కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 5. త్రిష హీరోయిన్ గా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఎన్ని సినిమాల్లో చేశారు? ఆప్షన్స్: ఏ 2, బి అసలేం రాలేదు. అసలేం రాలేదు. కరెక్ట్. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో త్రిష ఏమి సినిమా చేయలేదు. తీసుకో 3. రమ్య 3. అయిపోయింది, మళ్ళీ నీ వల్లే. చూసుకుంటా తర్వాత. సెకండ్ క్వశ్చన్, దాసరి నారాయణరావు ఎన్నేళ్ల క్రితం సినీ దర్శకుడుగా మారారు? ఆప్షన్స్: ఏ 35, బి 40. 40. యా, ఎంత లాంగ్ లాస్టింగ్ కెరియర్ కదా ఆయనది. కరెక్ట్. తీసుకో. తేజస్వి 1, గాయత్రి 1, ప్రదీప్తి 1. Number 3. దర్శకరత్న, దర్శకేంద్రుడు, దర్శక శిఖరుడు అనే బిరుదులలో దాసరి బిరుదు ఏది? దర్శకరత్న. కరెక్ట్. దర్శకేంద్రుడు అంటే రాఘవేంద్రరావు గారు, దర్శకరత్న అంటే దాసరి నారాయణరావు గారు.
తీసుకో. రమ్య 3, తేజస్వి 2, సౌమ్య 1. ఓకే, రెండో ప్రశ్న. త్రిష స్వతహాగా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి కేరళ. తమిళనాడు. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. గాయత్రి 2, తేజస్వి 1. నంబర్ 6. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక రాయ్ 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 రైడ్ చేసే రాకెట్లా మనసుని సై 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 సైడ్ చేసే సిగ్నల్స్ తో ఏ పనే ఇక హైవే లైన వన్ వే లైన కదలదే బండి తేరే బిన్నా దాసరి దర్శకత్వంలో వచ్చిన మజ్ను సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ బాలకృష్ణ, బి నాగార్జున. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. సౌమ్య 2, గాయత్రి 1. సెకండ్ క్వశ్చన్. యుగంధర్, బొబ్బిలిపులి, నా దేశం సినిమాలలో దాసరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్: ఏ బొబ్బిలిపులి, బి యుగంధర్. బొబ్బిలిపులి. కరెక్ట్, 3 పాయింట్లు. రమ్య 3. నేను తీసుకున్న 3 పాయింట్స్ తీసేసుకున్నావా? ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం డాన్స్ చూద్దాం. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిటదా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన ముత్తులకే మొక్క పొడకై ఉండిపోవే ముత్యపు చినుక చెవులకు చక్క చుక్కలాగా చేరుకోవే చిలుగుల చుక్క చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా పెళ్ళు పచ్చల పతకంలాగా పగలకు దిగదిగ తగలని తొడిగేలా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిటదా ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిటదా ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతో నీ నిత్యం ఉంటానంటే చెయ్యాల
తేజస్వి చాలా అందంగా చేసావు, చాలా బాగా చేసావు. అండ్ అలాగే రమ్య అండ్ ప్రదీప్తి కూడా లాస్ట్ లో వచ్చి మంచి జలక్ ఇచ్చారు క్లైమాక్స్ కి. సూపర్. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం రమ్య. త్రిష. బర్త్డే గర్ల్ త్రిష వచ్చేసిందా? చూద్దాం. ఎస్. సో త్రిషకి a very happy birthday to you త్రిష. Trisha, Trisha, పాయింట్ లాగా. నెక్స్ట్ చిత్రం సౌమ్య. మహేష్ బాబు. మహేష్ బాబు పూరికి అదే త్రిషకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చినట్టున్నారు. చూద్దాం. మహేష్ బాబు త్రిష కాంబినేషన్ లో వచ్చిన సినిమా అతడు సైనికుడు. ఏంటి ఒంట్లో 1/2 కేజీ కండ కూడా లేదు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతా. తప్పా సౌమ్య నీ గురించి కాదు, నేను త్రిష గురించి డైలాగ్ చెప్పుకుంటున్నాను. నీకు 6. నెక్స్ట్ చిత్రం తేజస్వి. దాసరి నారాయణరావు గారు. ఓకే చూద్దాం. ఎస్, దాసరి నారాయణరావు గారే ఎంతో మంది టెక్నీషియన్స్ ని, ఎంతో మంది హీరోల్ని హీరోయిన్లని వెండితెరకి పరిచయం చేసిన గురువు గారు. 6 పాయింట్లు తీసు. నెక్స్ట్ చిత్రం రమ్య. జయప్రద. మేఘ సందేశం సినిమాలోను అలాగే దాసరి గారి వేరే సినిమాల్లోను హీరోయిన్. ఆయనకి బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చింది. చూద్దాం. ఎస్, జయప్రద గారి 6 పాయింట్లు రమ్య. తర్వాత చిత్రం సౌమ్య. మోహన్ బాబు గారు. గురువు గారు అని ప్రేమగా పిలుచుకునేటువంటి మోహన్ బాబు గారు. చూద్దాం. ఎస్, మోహన్ బాబు గారి. తీసుకో సౌమ్య 6. తర్వాత చిత్రం ప్రదీప్తి. ప్రభాస్. ప్రభాస్. ఓకే, త్రిషకి విషెస్ చెప్పడానికి ప్రభాస్ కూడా వచ్చేసారు. లెట్స్ సీ. ఎస్, ప్రభాస్ 6 పాయింట్లు ప్రదీప్తికి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ ఫార్మాట్ లో మీరు SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏరువాక సాగాలో రన్నో సిన్నన్న, నీ కట్టమంతా తీరును రో రన్నో సిన్నన్న. అమ్మలు లేరు, సెల్లెళ్ళు ఉన్నారు. ఇవాళ ఆటలో కర్ర మీరు వాడరు, కానీ కర్రలు పట్టుకొని 2 సెల్లెమ్మలు నించున్నారు అక్కడ. ముందుగా ఏమో మీరు అరటిపండు తింటారు, నా తర్వాత ఏమో బంతాట ఆడతారు, మళ్ళీ వచ్చేమో మంచినీళ్ళు తాగుతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి 1 రింగు తీసుకొని ఒక వైపుకి వేయాలి. ఆ తర్వాత ఇంకో రింగు తీసుకొని ఇంకో వైపుకి వేయాలి. ఇప్పుడు ఈ పిల్లని వదిలేయాలి. ఇటువైపు వచ్చి ఇక్కడ ఒక రింగ్ వేసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రింగ్ వేసుకోవాలి. ఇది అయిపోతే మళ్ళీ అటు ఇటు, మళ్ళీ ఇటు అటు. ఇదే ఆట. అర్థమైంది కదా ఆట? అర్థమైంది. స్టార్టింగ్ నాతోనే కదా, మరి అన్ని రౌండ్లు ఈ రౌండ్ అడగకుండా ఉంటే అలాగా? పాపం ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సరే అయితే అడుగు. సరే అడిగేస్తున్నా. మరి ఆ. చెప్పాలి తర్వాత. తప్పకుండా. ఫస్ట్ నువ్వు లైఫ్ లో చేసిన దొంగతనం ఏం చెప్పు. చెప్పనా? చెప్పాలి. మా ఆయన గుండె దొంగతనం చేయడం. అబ్బో, నిజాలు మాట్లాడుకుందాం కొంతసేపు. నిజంగా నిజంగా దొంగిలించాక
సరే ఇంకోటి చెప్పు. ఉమ్. మీ డాడీకి చెప్పకుండా బయటికి వెళ్తావుగా, ఏమన్నావు చెప్పు. డాన్స్ క్లాస్ కని చెప్పి మా వారిని కలవడానికి వెళ్ళేదాన్ని. అందుకే అక్కడ డాన్స్ సరిగ్గా రాలేదు, పెళ్ళైపోయింది. అయిపోయిందా? అయిపోయింది. రెడీ 1 2 3 గో. రింగా రింగా రోజెస్ వంకర టింకర పోజెస్ టింగర టింగర థియరమ్స్ కి పట్టే సొల్యూషన్స్ ఏ బోటా బోటి చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీటి మీటి ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Sam, I don't care. Stop it! సో ఇటు 3 అటు 3, ఇటు 2 ఇటు 2, అవి 3, టోటలీ 78 పాయింట్స్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ బాగాడు. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating maatiki fighting, meaty meaty rankula kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Sam, I don't care. Stop it! అరటిపండు తినడానికి చాలా టైం అయిపోయిందప్ప. 2 2, అవి 3, 42 పాయింట్స్. అండ్ డిన్నర్ సెట్ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating maatiki fighting, meaty meaty rankula kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Sam, I don't care. Stop it! అలా 2 రింగులు వేయగలిగావు. ఇవి 3, టోటలీ 30 పాయింట్స్. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. రమ్య లీడ్ లో ఉన్నావు, ఆ లీడ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating maatiki fighting, meaty meaty
plus B whole square. Tom and Jerry, war, Ricky, A-Time, and I don't care. Stop it! ఇటు 3 అటు 3 3 3 సో 6 and 6 and 3 90 points and roti maker Tirisha target 19 6 okay best of luck 1 2 3 go కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! టోటలీ మొత్తం కలిపి 15 6s అంటే 90 అండ్ హాట్ బాక్స్ సెట్ ప్రదీప్తి నీ టార్గెట్ 17 6s ఇవాళ నువ్వైనా గెలవాలి లేకపోతే రమ్య అయినా గెలవాలి ఆల్ ది బెస్ట్ 1 2 3 గో కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care ఎక్స్ట్రాగా వేసిన 3 రింగ్స్ తీసేస్తున్నాము సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 84 పాయింట్స్ వచ్చాయి అండ్ యూ విన్ హండీ సెట్ తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్లో స్టార్ యువతి రమ్య రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి కట్టాలే పందిట్లో పిల్లని చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే కలి 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 మేరీ మసక్కలే